హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బెంగళూరు టు గోవా వెళ్తున్నాం. సో బై కార్ అనమాట. బెంగళూరులో మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మేము. అండ్ గోవా వెళ్ళే ఆన్ ద వేలో 3 అవర్స్లోనే మా కార్ మాత్రం పంచర్ అయింది సూపర్గా. అక్కడ ఎవరూ లేరు, ఏ మెకానిక్ షాప్ కూడా లేదు. బట్ దేవుడిలా ఒక లారీ డ్రైవర్ ఆయన హెల్ప్ చేశారు మమ్మల్ని చూసి. సో అదైతే అయిపోయింది. ఇంక అక్కడి నుంచి గోవా అగైన్ స్టార్ట్ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ చేసేసి. గోవా వచ్చే 2-3 అవర్స్ బిఫోర్ జర్నీ చాలా టఫ్గా ఉంటుంది. రోడ్ అస్సలు బాగోదు. మాకు అనిపించింది బిఫోర్ మనకి టైర్ పంచర్ అయింది, అది ఈ టైంలో కానీ టైర్ పంచర్ అయితే చాలా కష్టమని. సో అది కొంచెం బాగాలేదు. మేబీ ఇప్పుడు చేంజ్ అయిందో లేదో రోడ్స్ మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. మేమైతే ఈవినింగ్ స్టేకి వెళ్ళిపోయాం. స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ ఫిష్ అయితే చాలా టేస్ట్ చెత్తలా ఉంది, నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. అది వదిలేసి మేము అక్కడి నుంచి మేము అంటే స్టే నుంచి మనకి బీచ్ దగ్గర అనమాట. సో బీచ్కి అయితే వెళ్ళిపోయాం. నైట్ బీచ్కి వెళ్ళి అక్కడ కొంతసేపు స్పెండ్ చేసాం. డిన్నర్ కూడా అక్కడే మా వారు ఆర్డర్ చేశారు. యాక్చువల్లీ ఏమైందంటే ఆ బీచ్లో ఫుడ్ కూడా తినగానే నాకు వామిటింగ్స్ అయిపోయాయి. మేబీ అక్కడ స్మోక్ ఇవన్నీ కొత్తగా అనిపించింది. మనకు వైజాగ్ బీచ్లో అలా ఉండదు కదా. సో అలా వామిటింగ్స్ అయిపోవడంతో ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచాం ఎర్లీగా. అండ్ మా స్టేలో అయితే బ్రేక్ఫాస్ట్ సూపర్ యమ్మీగా ఉంది. అండ్ మేము ఎక్కడ స్టే చేసామో కూడా మీకు సపరేట్ వీడియో పెడతాను. చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. సో తప్పకుండా ఆ వీడియో అందరూ చూడండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మంచి కలర్ఫుల్, హెల్దీ అండ్ యమ్మీగా బ్రేక్ఫాస్ట్ ఉంది. సో అదైతే ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయామన్నమాట. వారైతే రెంట్కి తీసుకున్నారు బైక్. అదంతా ఫోన్లో అక్కడ మనకి అన్నీ తెలుస్తాయి. బైక్ రెంట్ అది 12:30కి అలాగా మేము స్టార్ట్ అయ్యాము అగోడా ఫోర్ట్కి వెళ్దామని. సో ఫస్ట్ అయితే అది చూసుకుందామని మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 1:15 అలా అయ్యింది. సో ఎండ మాత్రం బాగున్నది. సో బైక్లో కదా కొంచెం మనకి తెలుస్తుంది ఆ సన్లైట్ కానీ అంతని. యాక్చువల్లీ ఈ గోవా అనేది లాంగ్ బ్యాక్ వీడియో, అందుకే మీకు వీడియోస్లో మా బుజ్జమ్మ కనిపించదు. సో అప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల నేను అప్లోడ్ చేయలేదు. కొన్ని వీడియోస్ కూడా లేవు, డిలీట్ అయిపోయి. ఉన్న వీడియోస్నే నేను అప్లోడ్ చేశాను. సో ఫోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఈ అగోడా ఫోర్ట్ అనేది 17th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారు. డచ్ వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కన్స్ట్రక్ట్ చేయించారనమాట. అండ్ మనకి ఇక్కడే అరేబియన్ సీ కూడా ఉంటుంది. అప్పట్లో ఈ ఫోర్ట్లోని డ్రింకింగ్ వాటర్, ఫ్రెష్ వాటర్ని స్టోరేజ్ చేసేవారంట. అండ్ ఆ బ్యాక్ చూసారా బ్లాక్స్లా ఉన్నాయి కదా, అది అండర్ గ్రౌండ్కి లైట్ వస్తుంది, పైనుంచి వెంటిలేషన్. పోర్చుగీస్ లాంగ్వేజ్లో వాటర్ని అగోడా అంటారంట. సో అందుకని ఈ ఫోర్ట్కి అగోడా ఫోర్ట్ అని వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా డెత్ హోల్ అని ఉంది. ఎనిమీస్ వస్తే కిందన వాళ్ళని పెట్టి పైనుంచి హాట్ ఆయిల్ వేసేసేవారంట. అండ్ అది వైట్ కలర్లో ఉంది కదా, అది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ అనేది అంటే ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేసిన ఫ్యూ ఇయర్స్ తర్వాత 1864లో అది కన్స్ట్రక్ట్ చేశారంట. అది షిప్స్కి ఒక సిగ్నల్ ఇస్తుంది ఎవ్రీ 7 minutesకి, అలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది యూరోప్ నుంచి వచ్చిన షిప్స్కి అన్ని సిగ్నల్ ఇచ్చేదంట. సో అలా పెట్టారు దాన్ని. ఈ గోవాని రూల్ చేశారు పోర్చుగీస్ వాళ్ళు 400 years అలా. సో మనకి ఎక్కడ చూసినా పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు. మేమున్న స్టే కూడా అది పోర్చుగీస్దే, అప్పటి స్టే అనమాట. అది కూడా మీకు ఆ హౌస్లో చూపిస్తాను నేను, ఒక టూర్ వన్ వీడియో చేస్తాను. అండ్ ఈ పైన చూసారా వార్ అయినప్పుడు అటాక్ చేస్తారు కదా, అందుకని అందులో అంటే ఐరన్ బాల్స్ వేసి ఫైర్ చేస్తారు కదా. సో అందుకని ఎనిమీస్కి ఆ పైన ఫోర్ట్ పైన అన్నీ ఉన్నాయి. సో భలే అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను చూడడం. నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు అది. సో అదంతా అరేబియన్ సీ. అక్కడ మనకి ఎక్కువ షిప్లన్నీ వచ్చేవి. అండ్ ఈ ఫోర్ట్లోనే మనకి ఫ్రెష్ వాటర్ అనేది lakhs of liters స్టోర్ అయ్యి ఉండేదంట. సో ఫోర్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మీరైతే అంబ్రిలా, సన్ స్క్రీన్, వాటర్ అయితే పక్క పట్టుకొని వెళ్ళండి. సో అదంతా అయిపోయేసరికి 3 అలా అయ్యింది. సో మేము ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ మళ్ళీ ఫేమస్ చర్చ్కి వచ్చాము. ఇక్కడైతే ఎక్కువ పిక్స్ వీడియోస్ ఏం లేవు. సో పిక్ అయితే పెట్టాను. చర్చ్ నుంచి మనకి ఇక్కడ ఎక్కువగా గోవాలో కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ ఫోటోగ్రఫీ వీడియో అన్నీ తీసుకుంటారు కదా. సో దానికోసమని వెతుకుతున్నాం. ఎక్కడ చూసినా కలర్ఫుల్గా ఉన్నాయి కానీ బట్ ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ కానీ వెళ్దాం.
దొరకలేదు. ఒక ప్లేస్ మాకు గూగుల్ మ్యాప్‌లోని రాంగ్ ప్లేస్ చూపెట్టింది. అటు వెళ్తే ఒక హిల్ పైకి ఎన్నో స్టెప్స్ ఎక్కి వెళ్ళామనమాట. అక్కడ ఏమీ లేదు, భయమేసింది. సో, అక్కడి నుంచి మేము అందరిని అడిగి తెలుసుకొని ఆ వ్యూ పాయింట్ దగ్గరకొచ్చాము. ఆ ఏరియాకి ఇదిగోండి వీడియోలో ఉంది కదా! సో, ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. డార్క్ అయిపోతుంది. బట్ కొన్ని హౌసెస్‌కైతే మనకి అక్కడ స్టిక్ చేశారు. నో ఫోటోగ్రఫీ, నో వీడియోగ్రఫీ అనేసి. ఇదంతా ఏం లేదు, జస్ట్ కలర్స్ ఏశారు. బట్ అది కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది కదా! ఆ స్పాట్‌కి వెళ్ళేసరికి చాలా డార్క్ అయిపోయింది. బట్ కొన్ని వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసుకున్నాం. అండ్ యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ ఓల్డ్‌వి అని చెప్పాను కదా! సో, కొన్ని వీడియోసే నేను పెట్టాను. సో, నెక్స్ట్ ఇంకో ప్లేస్ కవర్ చేయాలి. మేము 2-3 డేస్ ఉండడానికే వచ్చాం. సో, అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే అవ్వదు కదా! సో, అక్కడి నుంచి మేము క్రూజ్ షిప్‌కి వెళ్ళాము. అది మనకి అంటే అమౌంట్ ఉంటుంది టికెట్. సో, అది చూడాలని అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ జోసెఫ్ బార్ అనేది చాలా ఓల్డ్ బార్ అంట. సో, అది ఫేమస్ అని అలా కొంచెం వీడియో క్లిప్పింగ్ తీశాను. సో, షిప్ క్రూజ్‌కి అయితే మేము వచ్చేసాం. లక్కీలీ అప్పుడే అది స్టార్ట్ అవుతుంది. సో, టికెట్ తీసుకొని మేమైతే ఎంటర్ అయిపోయాం. వీడియో చూసేయండి. నాకైతే ఫస్ట్ టైం ఫీలింగ్ అది. అంటే ఫస్ట్ టైం నేను ఎక్కాను. ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. షిప్‌లో మనకైతే ఫుడ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. సో, ఎంజాయ్ చేస్తారు. క్యాసినో అది కాదు, ఇది నార్మల్ క్రూజ్ అనమాట. Oke, dulu waktunya juga Johnny State Goa, Castle Goa में बताते हैं. So please do not remove any water. Funny thing is these great nights here. నాకైతే చాలా బాగా నచ్చింది. డార్క్‌లో ఫుల్ లైటింగ్ ఉన్న షిప్, మ్యూజిక్, మంచి ఫ్రెష్ ఎయిర్ అంతా చాలా బాగుంది. సో, మీరు ఆల్రెడీ అందరూ వెళ్తారు. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ డాన్స్, మ్యూజిక్ అంతా ఉంది. అందరూ డాన్స్ వేశారు. సో, ఇదంతా అయిపోయింది. బ్యాక్ టు హోమ్. ఆన్ ద వేలోనే చర్చ్ మళ్ళీ చూద్దాము లైటింగ్లోనని చెప్పి వెళ్ళి లైటింగ్లో చూసి ఒక ఫోటో అయితే తీసాను. చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అగైన్ మేము బీచ్కి వెళ్ళాం. బీచ్ దగ్గర కాబట్టి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఆ ఫుడ్కి అగైన్ నాకు వామిటింగ్స్ వచ్చాయి. సో, అసలు ఎందుకు వస్తున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. పార్ట్ బి కూడా పెడతాను, తప్పకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.